హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మేము ఇంట్లో వెలిగిస్తున్న పోలిపాడ్యమి దీపాల గురించి చెప్తున్నాను కొద్దిగా ఉన్న టైంలోనే. ఈరోజు కార్తీక మాసం చివరి రోజు అయిపోయింది. అమావాస్య తర్వాత వచ్చే ఉదయం ఉండేటటువంటి పాడ్యమి తిథిలో వెలిగించే దీపాలన్నమాట. ఈరోజు చాకలి కులానికి చెందినటువంటి పోలమ్మ అనే ఒక మహిళకు సంబంధించిన దీపాలే ఈ పోలిపాడ్యమి దీపాలు, పోలి స్వర్గం అంటారనమాట. ఈరోజు అయితే చెప్పాలంటే ఈరోజు యాక్చువల్లీ నదికి వెళ్ళి నదిలో పూజ చేసి దీపాలు వదిలిపెట్టి రావాలన్నమాట. మనకు నెలంతా దీపాలు వెలిగించుంటాము. ఈ అమావాస్య తర్వాత ఉదయం పూట ఉండే పాడ్యమి తిథిలో వెలిగించే దీపాలే పోలి దీపాలు అంటారనమాట. నదికి వెళ్ళలేనప్పుడైతే మనం ఇంటి ముందర ఇలా చేసుకోవచ్చు. ఇలా ఇంటి ముందర పద్మదళం, అష్టదళ పద్మంతో రంగురంగుల ముగ్గు అయితే వేసి ఒక బకెట్లో కానీ దేంట్లోనైనా నీళ్లు పోసి వాటిని సప్తమహానదులుగా భావించి పసుపు, కుంకుమ, గంధము అన్నీ వేసేసి ఇలా దీపాలు వదిలిపెట్టి నైవేద్యంగా కూడా మనం ఏదైనా కానీ నైవేద్యం సమర్పించి అగరబత్తులు వెలిగించి హారతి తీసి తులసి అమ్మకు కూడా చివరిలో పూజ చేసామన్నమాట. మేము ఉన్న టైంలో యథాశక్తి చేసేసామన్నమాట. మనకు పాడ్యమి ఇప్పుడే మార్నింగే వెళ్ళిపోతుంది అనమాట. అంతలోపుగా అన్నీ అయిపోగొట్టుకోవాలి ఈరోజైతే. మరి పోలమ్మకు సంబంధించిన కథ ఏమిటి అనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.